ఆనంద్, ఆకాష్, బుజ్జమ్మ ముగ్గురు ఆడుకోవడానికి బయటికి వెళ్తూ ఉండగా బాగి చూసి, ఆనంద్, ఆకాష్, బుజ్జమ్మ ఎక్కడికి వెళ్తున్నారు మీరు ముగ్గురు అని అడుగుతుంది. దాంతో వాళ్ళు ముగ్గురు ఒకేసారి ఆడుకోవడానికమ్మా అని చెప్పగానే, మీరు ముగ్గురే వెళ్తున్నారేంటి, అంజు ఏది అని బాగి వాళ్ళని అడుగుతూ ఉండగా, మమ్మల్ని రూమ్ నుండి తరిమేసి తను అసైన్మెంట్ రాసుకుంటుంది మిస్ అమ్మ అని ఆనంద్ చెప్పేస్తాడు. ఓహో, అవునా అని ఆలోచిస్తూ వాళ్ళని వెళ్ళమని చెప్పి, మళ్ళీ తనలో తానే వీళ్ళని వెళ్ళమని చెప్పి తను అసైన్మెంట్ రాస్తాను అందంటే ఖచ్చితంగా గురక పెట్టి నిద్రపోతుందేమో అని అనుకొని పైకి వెళ్తూ ఉంటుంది బాగి. మరోవైపు అంజులో ఉన్న ప్రచండ తన మంత్రశక్తిని పెన్నులకి ఆవాహన చేసి పెన్నులే అసైన్మెంట్ రాసేలా చేసి తను మాత్రం చక్కగా బనానా తింటూ ఉంటుంది ఫస్ట్. ఆ తర్వాత ఆ పెన్సే వాటంతట అవే హోంవర్క్ చేసుకుంటూ ఉండగా యాపిల్ తింటూ ఉంటుంది అంజు. పైకి వచ్చిన మిస్సమ్మ బాగి అంజు అలా యాపిల్ తినడం, పెన్నులు వాటంతట అవే హోంవర్క్ చేయడం చూసి షాక్ అవుతుంది ఫస్ట్. అది కళ నిజమా అని మనసులో అనుకొని షాక్ అయి టెన్షన్ పడి కళ్ళు నులుముకొని మరి అది నిజమే అని గ్రహించి మనసులో భయంగా, ఇదేంటి అంజు యాపిల్ తింటుంది, పెన్నులు వాతంతట అవే హోంవర్క్ చేస్తున్నాయేంటి, ఇదేంటి అని షాకింగ్గా చూస్తూ నిలబడిపోతుంది. బాగి చూడ్డం ప్రచండ చూస్తాడా, భాగ్యని కూడా ప్రచండ బెదిరిస్తాడా, లేదంటే రాతోడికి చెప్తుందా బాగి ఈ విషయాన్ని? వాళ్ళిద్దరూ కలిసి అంజులో ప్రచండ ఉన్నారని కనిపెట్టగలరా? అంజు నుండి ప్రచండని బయటికి పంపిస్తుందా బాగి? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.